హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వాతిస్ జర్నీ. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ టుడే మనం చేయబోయే రెసిపీ ఏమంటే చికెన్ కర్రీ అనమాట. ఇన్ కెటిల్లో ఎలా చేయాలి చికెన్ కర్రీ అనేది మనం చూడబోతున్నాం. ఫస్ట్ అయితే మనం ఒక కెటిల్ తీసుకోవాలి. అండ్ చికెన్ వచ్చి 1/2 kg తీసుకోవాలి. సాల్ట్ ఇవి పీజీలో, ఒకవేళ పీజీలో కానీ బ్యాచిలర్స్ కానీ మీ దగ్గర ఆనియన్స్, టమోటా, మిరపకాయలు ఇలాంటివి ఏమీ లేకపోయినా సరే విత్ పౌడర్స్తో ఎలా చేయాలి అనేది మన ఈరోజు రెసిపీ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇవన్నీ యూస్ చేసి చేస్తున్నప్పుడు నేను డీటెయిల్గా మీకు చెప్తాను. ఇది ఆయిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే అడుగంటకుండా, ఇది మనం కెటిల్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం హీట్ అయిన తర్వాత చికెన్ పీసెస్ అనేటివి వేసుకోవాలి దాంట్లో. నేనైతే 1/2 kg తెచ్చుకున్నాను. ఐ థింక్ ఈ కెటిల్లో 1/2 kg కంటే ఎక్కువ చేయలేము అనేది నా ఒపీనియన్. మీరు చేయకండి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు చూస్తున్నారు కదా, వేసిన వెంటనే మళ్ళీ తర్వాత ఇలా బాగా అన్ని ముక్కలకి పడేటట్టు బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు మూత పెట్టేయండి. అది కొంచెం బాగా ఉడుకుతుంది. తర్వాత మళ్ళీ ఇంకోసారి తిప్పేసి బాగా కలపండి. తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేయండి, ఎందుకంటే అది ముక్కలకి బాగా కింద అడుగంటకుండా ఉంటుంది. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసేయండి ఇప్పుడు, ఎందుకంటే ముక్కలకి అన్నిటికీ బాగా ఉంటుంది కాబట్టి, బాగా పడాలి కాబట్టి. వేసాక కొద్దిసేపు మూత పెట్టండి. కొంచెం చూస్తున్నారు కదా, బాగా ఉడుకుతుంది. అలా ఉడుకుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పొడిలన్నీ తెచ్చి వేసేసుకోవడమే. ఫస్ట్ అయితే నేను మిర్చి వేస్తున్నాను, మిర్చి పౌడర్, ఇంకా కొంచెం ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా, అంటే 3 పౌడర్స్ వేస్తున్నాను. ఇలా బాగా తిప్పేసి కొంచెం వాటర్ అయితే పడుతుంది కాబట్టి కొంచెం వాటర్ ముందే వేసేస్తున్నాను. తర్వాత వేస్తే వాటరిష్గా ఉంటుందేమో అనేసి. ఇంకా చూస్తే బాగా ఉడుకుతుంది. దీంట్లో 2 చెక్క, లవంగం, అనాస పువ్వు అని కూడా వేశాను. చూస్తున్నారు కదా, బాగా రెడ్డిష్ కలర్లోకి వచ్చేస్తుంది. రెసిపీ అనేది బాగా ఉడుకుతుంది. బాగా మీరు చూస్తున్నట్లయితే ఈ రెసిపీ అంతా నాకు ఒక 7 minutesలో అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్, చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది కెటిల్లో. ఒకవేళ మీకు ఈ కెటిల్ కావాలి అనుకుంటే నేను ఆన్లైన్లో డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను, తీసుకోండి. ఇంకా ఫైనల్గా అయితే ఇలా అయిపోయిందండి. ఇది చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉందో. అసలైతే ఎముకలు కూడా బాగా ఉడికిపోయిందండి. అసలు చికెనే విరిగిపోయింది లోపలనే, అంత బాగా కుక్ అయింది. నేనైతే నమ్మలేదు, అసలు అడుగు కూడా అంటలేదు. ఫైనల్గా అయితే ప్లేట్లో సర్వ్ చేసేసాను. నేనైతే చపాతీతో తిందామని ఫాస్ట్గా చేస్తానన్నమాట. చూస్తున్నారు కదా, ఫైనల్ అయితే ఇది. మీరు కూడా ఇంకా ఏదైనా ట్రై చేయాలంటే కామెంట్లో చేయండి.